సంక్రాంతికి సొంతూరుకు వెళ్లే ప్రయాణికుల వాహనాలతో హైదరాబాద్ విజయవాడ హైవే రద్దీగా మారింది. 65వ జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్గేట్ల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం సాయంత్రం వరకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వాహనాలు ఏపీకి తరలి వెళ్లనున్నాయి. సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకోవడానికి పట్నం ప్రజలు పల్లెపాట పట్టారు. విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం హైదరాబాద్ వచ్చిన వారంతా తమ తమ సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ సంక్రాంతి పండుగకి హైదరాబాద్ జనాభా దాదాపు సగం వరకు ఖాళీ అవుతుంది. పండగకి సొంతూరికి వెళ్లటానికి ఎంత ఖర్చైనా, ఎంత దూరమైనా సరే వెనుకడుగు వేయకుండా తరలి వెళుతూ ఉంటారు. దీంతో హైదరాబాద్ లోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి సమయం దగ్గర పట్టడంతో సొంతూళ్లకు వెళ్లటానికి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇవాళ్టి నుంచి విద్యా సంస్థలకు సెలవులు కావడంతో రద్దీ మరింతగా పెరిగింది. ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరంఘర్ బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఈ బస్టాండ్లతో పాటు నగర శివారు రోడ్లపై కూడా ఎక్కడ చూసినా జనాలే దర్శనమిస్తున్నారు. సోమవారం వరకు ఈ రద్దీ కొనసాగనుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల జాతర నెలకొంటుంది. హైదరాబాద్ నుంచి వాహనాలు పల్లెటూళ్లకు బారులు తీరుతూ ఉంటాయి. ఈసారి కూడా 65వ జాతీయ రహదారిపై సొంతూళ్లకు వెళ్లే వాహనదారులతో సందడి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ నుండి ఆంధ్ర వైపునకు వేలాది వాహనాలు బారులు తీరాయి. దీంతో హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే దారిలో 10 టోల్ బూత్లను ఓపెన్ చేశారు. గతేడాది భోగికి ముందు ఈ టోల్ ప్లాజా మీదుగా 77,000కు పైగా వాహనాలు, అంతకు ముందు రోజు 67,000కు పైగా వాహనాలు వెళ్లాయి. 2 రోజుల్లోనే 1.45 లక్షల వాహనాలు రికార్డు స్థాయిలో వెళ్లటం గతేడాది తొలిసారి. ఈసారి కూడా ఆ స్థాయిలోనే వాహనాలు వెళ్లే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ నెలకొంది. దీంతో అక్కడ కూడా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే మార్గంలో అదనంగా టోల్ బూత్లను తెరిచి ఉంచారు. సాధారణ రోజుల్లో 30 నుంచి 35,000 వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా పండుగ నేపథ్యంలో 8,000కు పైగా వాహనాలు అదనంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వాహనాలు ఏపీకి తరలి వెళ్లనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ మినహా మిగతా అన్ని ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వెళ్లే వారికి హైదరాబాద్ విజయవాడ రహదారే ప్రధాన రహదారి. అందుకే సంక్రాంతి సమయంలో లెక్కకు మించిన వాహనాలు బారులు తీరటంతో ఈ హైవేపై ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది. సంక్రాంతికి ముందు రోజైతే టోల్ గేట్ల వద్ద గంటల తరబడి స్తంభించిపోతుంది. సంక్రాంతి అంటేనే మన రాజమండ్రి, ఆంధ్రాలో సెలబ్రేషన్స్ కదా, ఎక్కడున్నా సరే అక్కడికే కాన్సన్ట్రేట్ చేయాలి కదా. అందుకనే ప్రతి సంక్రాంతి మిస్ అవ్వకుండా వెళ్ళాలనే వెళ్తున్నామండి. ఫుల్ ట్రాఫిక్ ఉంది బాగా. తొందరగా 5:30కి బయలుదేరాం కానీ అసలు విజయవాడ వచ్చేసరికి టైం అయింది. టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 3 సెకండ్ల కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోకుండా టోల్ ప్లాజా నిర్వాహకులు చూస్తున్నారు. ఫాస్టాగ్ లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే హ్యాండ్ మిషన్ గన్లను కూడా అందుబాటులో పెట్టుకున్నారు. అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కువ వాహనాలు వస్తున్న నేపథ్యంలో ఏపీలో గుంటూరు, నెల్లూరు, ఒంగోలుకు వెళ్లేవారు నాగార్జున సాగర్ వైపు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే వాహనదారులు మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు ప్రధాన వారధిగా ఉన్న హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపైనే రాకపోకలు కొనసాగిస్తూ ఉండటంతో పంతంగి, కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది.